ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? కొత్తగా వచ్చారు కాబట్టి నేను ఇంకోసారి ఇంట్రొడ్యూస్ చేసుకుంటాను. నా పేరు లయన్ ప్రసాద్. కరెక్ట్? లయన్ ప్రసాద్ అని బేసికల్ ఏమే ఇంజనీర్. అర్థమైందండి? లైన్ ఉంది ముందర. లైన్ అంటే ఇట్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. లయన్స్ క్లబ్ లో నేను 30 years సర్వీస్ చేసినటువంటి వ్యక్తి. దట్స్ వై నాకు లైన్. అర్థమైందండి? క్లియర్? ఎందుకు లైన్ లైన్ అంటారు? సర్వీస్. పక్కనే ఉంది ఇంజనీర్. కరెక్టా? ఈరోజు మీరు చెప్పండి ఫ్రెండ్స్, ఒక ఇంజనీర్ ఏం చేస్తారండి? ఒక ఇంజనీర్ ఏం చేస్తారు? కన్స్ట్రక్ట్ చేస్తారు. కరెక్ట్? ఒక ఇంజనీర్ కన్స్ట్రక్ట్ చేస్తారు. డాక్టర్ ఏం చేస్తారండి? వైద్యం చేస్తారు. కరెక్ట్? ఒక టీచర్ ఏం చేస్తారండి? చదువు చెప్తారు. ఒక పూజారి ఏం చేస్తారండి? పెళ్లిళ్ళు చేస్తారు. కరెక్ట్? ఒక పురోహిత్ పెళ్లిళ్ళు చేస్తారు. కానీ నేను మాత్రం ఈ రోజు మీ ముందు చెప్తున్నా, మారుస్తాను. సార్ చెప్పింది వింటే ఈ కప్పు ఎగిరిపోవాలండి. నాకైతే మాత్రం ఆయనకి ఆకలి లేదు. ఎందుకు తెలుసా? ఒక ఇంజనీర్ వచ్చి నేను మారుస్తాను అంటే ఈ ధైర్యం ఎలాగ వచ్చింది? ఒక ఇంజనీర్ గా వచ్చిందా? ఒక ఇంజనీర్ గా వచ్చిందా? అంటే ఒక డాక్టర్ హస్బెండ్ గా వచ్చిందా? లేదు. కానీ ఈ రోజు నేను మారుస్తానంటే ఏం మారుస్తాను సార్ అని మీరు ఎవరిని అడిగితే నేనేం చెప్పొచ్చండి? లైఫ్ మారుస్తా. మాకు డ్రీమ్స్ ఉన్నాయి, మాకు డిజైర్స్ ఉన్నాయి. నేనేంటో ప్రూవ్ చేసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇలా చెప్తున్నానంటే నాకు ఎందుకు ధైర్యం వచ్చింది తెలుసా? దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ ద కంపెనీ బిహైండ్ మీ. దట్ ఈస్ న్యూ ఎండ్. సార్ తగ్గాదిలే. వన్ అండ్ ఓన్లీ కంపెనీ. ఎందుకు తెలుసా ఫ్రెండ్స్? 25 ఏళ్ళ నుంచి 25 years నుంచి మీలో ఎంతమంది వచ్చారు అలాగే కూర్చొని, అలాగే వింటూ, అలాగే ఆలోచించుకుంటూ నేనేందో ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటుంటే చేసుకున్నా. కానీ ఒక్కటే ఒక గోల్. నాకు గోల్ అందరికీ తెలుసు. ఈరోజు నాకు గోల్ అందరికీ తెలుసు. దట్ ఈస్ టు క్రియేట్ 100 crore things. అప్పుడే చెప్పారు ఎంత దమ్ముగా మాట్లాడుతున్నాం, ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాం. కారణం ఏంటి తెలుసా? అందరూ క్యూషన్లే. ఆల్ క్యూషన్. ఎందుకు తెలుసా? క్యూషన్ ఎలాగొచ్చింది తెలుసా? నాకు ఎందుకు వచ్చింది, ఎలాగొచ్చిందో తెలుసా? ఆ స్టోరీ చెప్పను కానీ చెప్పండి సార్. చెప్పండి, జూమ్లో చెప్తా. చెప్పు. ఆలోచించాము, భగవంతుడు సక్సెస్ ఎందుకు ఇవ్వడు? ఏంటి సక్సెస్ అనేది ఎవరి సొత్తు? ఒక్కరికైనా కాదు, మనందరికీ. సో నాకెందుకు ఇవ్వడం అనుకున్నాను? ఖచ్చితంగా ఏదో ఒక రోజుకి నేను సక్సెస్ అవుతానటువంటి ఒక కంటిన్యూస్ ఎఫెక్ట్ తోటి పనిచేశాను. ఈరోజు మీ ముందు ఈ గోల్డ్గా ఉన్నా. ఒక చిన్న మాట చెప్తాను. ఒక బండరాయి పగలాలి అంటే ఒక 10 దెబ్బలకి పోతుంది అనుకోండి బండరాయి. కానీ చాలా మంది అనుకుంటారు 10వ దెబ్బకి పగిలింది అని. కాదండి, మనం కొట్టేటువంటి ప్రతి దెబ్బ కూడా వాల్యూ. కానీ ఫైనల్గా 10వ దెబ్బకి పగిలింది. ఇదేనండి సక్సెస్ సూత్రం. కంటిన్యూస్ గా కొడతానే ఉంటే సక్సెస్ వస్తానే ఉంటుంది. థ్యాంక్ యూ. సూపర్. Yes. Happy morning, leaders. సో టుడే ప్రోగ్రామ్ మనందరికి తెలుసు. సో ఇది ఎలాంటిదంటే ఈ ట్రైన్స్ అన్ని కూడా పర్ఫెక్ట్గా
మనకు అంటే ఏ ట్రాక్ మీద ఏ ట్రైన్ వెళ్ళాలో ఇవన్నీ కూడా కరెక్ట్గా ఎలా జరుగుతుందంటే దీనికంతా కూడా ఒక కంట్రోల్ రూమ్ అంటుంది అనమాట. ఆ కంట్రోల్ రూమ్లో ఉన్నటువంటి పర్సన్స్ ఆపరేట్ చేస్తారు కాబట్టి ఆ ట్రైన్స్ అన్ని కూడా చక్కగా వెళ్తున్నాయి అనమాట. అదేవిధంగా ఈ కంట్రోల్ రూమ్ లాంటిదే ఈ టెక్నికల్ సెషన్. మన ఐడి ఓపెన్ చేస్తే ఆ మెనూ కూడా సేమ్ అలాంటిదే అనమాట. కాబట్టి ఇలాంటి ఈ టెక్నికల్ సెషన్ని మనకి వివరించడానికి మన యొక్క బిజినెస్ లో ప్లాటినం ర్యాంక్ వచ్చినటువంటి ఎస్ఎస్ఆర్ గారు మనకి రెడీగా ఉన్నారు. సార్ మనం ఇన్వైట్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ సార్ ఎస్ఎస్ఆర్ గారు. ఎస్ సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ సార్. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ మార్నింగ్ సార్. Good morning, sir. 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 Welcome, sir. Good morning, sir. Sir garu, good morning. Good morning, sir. Good morning, sir. Hyderabad. Good morning, sir. I am Toro Venkareddy. Sir, Rajita from Magapet. Good morning, sir. Satyam Gaud from Siddipet, sir. Good morning, sir. Happy morning. Good morning, sir. Good morning, sir. Dewa from Nizam. Many morning, sir. Good morning, sir. Rajendra State, Ram Gopal Reddy. Good morning, Raju from Bangalore. Happy morning, sir. Devagulu from Nandala. Shailaja from Chandu. Good morning, sir. I am Toro Venkareddy. Good morning, sir. Venkateswamy from Pakkala. Good morning, sir. Morning, sir. Devagulu from Nandala. Good morning, sir. Morning, sir. Padma from Hyderabad. Sir, Radhakrishna from Budnepalli. Beautiful. Beautiful. Good morning. Yes. Great name. Morning, sir. Morning, sir. Good morning. Malkajgiri. Yes. You are number one. Yes, I am number one. Good morning, sir. Morning, sir. From From Chandu. Gutti. Good morning, sir. Banasaya, Uppal. Happy morning, sir. Happy morning. Yes, sir. Good morning, Gopi, all of you. come on. Good morning, sir. Shailaja from Chandu. Good morning, sir. Elmer. Yes, readers. Good morning, all of you. So, heartily welcome అండి. ఈరోజు సార్ ఎస్ఎస్ఆర్ సార్ కొద్దిగా వాయిస్ ఏమో Yes, లో sir, అనిపిస్తుంది. మామూలు కంటే అవునా? తక్కువ అనిపిస్తుంది. ఓకే సార్, ఓకే సార్. ఎస్ అండి, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనందరికీ తెలుసు ఒక టెక్నికల్ సెషన్ మనం చేసుకోబోతున్నాం. అలాగే ఈరోజు మనకి మొంతా తుఫాన్ అని చెప్పేసి మనందరికీ తెలుసండి. చాలా బీభత్సంగా రావటం జరుగుతుంది. సో అత్యవసరం అయితే తప్ప ఎవరు కూడా ఇళ్లలోంచి బయటికి రాకుండా అందరూ సురక్షితంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ క్రమంలో మనకి ఇంకొక 3 days లో మన యొక్క ప్రోమో రివార్డు అనేటువంటి అవకాశం ఆఫర్ మనకి లేకుండా పోతుంది. రివార్డు మనకి తీసేస్తున్నటువంటి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎంతో కొంత అమౌంట్ తోటి ప్రోమో రివార్డు చేసుకోవాలి అనేటువంటి ఉత్సాహంతో ఉన్నట్టుగా మనకు అనిపిస్తా ఉంది. సో ఈ సందర్భంగా మనం ఇంట్లోనే ఉంటూ జస్ట్ ఫోన్ పే ద్వారా కంపెనీకి ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ ఆన్లైన్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ కంపెనీకి మనం అమౌంట్ పంపించినట్లయితే మీ పర్చేజ్ పాయింట్స్. సో అది ఎలా పంపించాలనేది ఈరోజు లైవ్లో చూపిస్తాను. ఒక ఫోన్పేలో మన యొక్క కంపెనీ యొక్క అడ్రస్ని, ఏదైతే కంపెనీ బ్యాంక్ అకౌంట్ ఉందో బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసి ఎలా పంపించాలి, అలా పంపించిన తర్వాత ఎలా అప్లోడ్ చేయాలి ఐడిలో, ఇలాంటి విషయాల్ని క్లియర్గా ఈరోజు మీ అందరికి కూడా చెప్తానండి. సో ముందుగా నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఎస్ అండి, ఇది మన యొక్క కంపెనీ యొక్క అఫీషియల్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అండి.
సో కొంతమంది నిన్న నాకు పెట్టారండి, కొంతమంది మా టీం నుంచి ఎప్పుడో పాతది ఐడిఎఫ్బి బ్యాంక్ యొక్క నెంబర్ కొంతమంది పెట్టారండి. కాదండి, అది కాదు. మీ దగ్గర పాత ఏమన్నా ఉంటే అవి డిలీట్ చేసుకోండి. మన యొక్క బ్యాంక్ కంపెనీ యొక్క అఫీషియల్ బ్యాంక్ యొక్క నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇక్కడ ఇవ్వటం జరుగుతుందండి. ఇది అవసరమైతే ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకంటే కొంతమంది దగ్గర లేదు, డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయని చెప్పేసి మా టీం నుంచి కూడా కొంతమంది నాకు ఫోన్ చేయడం జరిగింది. కాబట్టి ఇది నేను షేర్ చేస్తున్నాను. సో దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని, ఇది మన కంపెనీ యొక్క అఫీషియల్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అండి. ఈ అకౌంట్కి మీరు కనుక పేమెంట్ చేసినట్లయితే మీకు 1 అవర్ లోపులోనే, మ్యాక్సిమం 1 అవర్ అండి, చాలా మందికి 5 మినిట్స్ లోపలనే మీకు పీపీ రావడం జరుగుతుందండి, పర్చేజ్ పాయింట్స్. సో అది ఎలా యాడ్ చేసుకోవాలి అనేటువంటిది ఈ విషయాల్ని ఒక్కసారి నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. ఫోన్పే, గూగుల్ పే ద్వారా కూడా చిన్న అమౌంట్ వాళ్ళండి 1 లక్ష లోపల ఎవరైతే పంపించాలనుకున్నారో వాళ్ళు మీ యొక్క ఫోన్పే, గూగుల్ పే ద్వారా కూడా కంపెనీకి పేమెంట్ చేయొచ్చు. ఎలా యాడ్ చేసుకోవాలనేది కొంతమందికి తెలియదు. ఎలా యాడ్ చేసుకోవాలో ఈరోజు నేను లైవ్లో చూపిస్తాను. ముందుగా చూడండి, నేను నా యొక్క ఫోన్పే ఓపెన్ చేస్తున్నానండి. ఫోన్పే చూడండి, ఇక్కడ ఫోన్పే ఓపెన్ అయింది నాది. ఇక్కడ ఫోన్పే ఓపెన్ అయిన తర్వాత బ్యాంక్ అకౌంట్ని ముందుగా యాడ్ చేయాలి. మనం బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేయాలి, కంపెనీ యొక్క బ్యాంక్ అకౌంట్ని. దానికి మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడ చూడండి టు బ్యాంక్ అండ్ సెల్ఫ్ అకౌంట్ అని ఉంది కదా, దీన్ని మనం క్లిక్ చేయాలండి. ఇది క్లిక్ చేయాలి అంటే బ్యాంక్ అకౌంట్ని ఫస్ట్ యాడ్ చేసుకోవాలంటే బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేయండి అని అర్థం అండి. యాడ్ చేయడం అని అర్థం. చూడండి, నేను కింద ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ని క్లిక్ చేస్తున్నాను, ప్లస్ బ్యాంక్ అకౌంట్. ఇది క్లిక్ చేసినట్లయితే సెలెక్ట్ రిసీవర్ బ్యాంక్ అని అడుగుతుంది. చూడండి, పైన సెలెక్ట్ రిసీవర్ బ్యాంక్ అని అడుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ సెర్చ్ బార్ ఉంది కదా కింద, ఈ సెర్చ్ బార్ లో మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ కావాలో ఆ బ్యాంక్ అకౌంట్ ఫస్ట్ సెర్చ్ చేయాలి. ఇప్పుడు చూద్దామా మన బ్యాంక్ అసలు ఏంటో, ఏ బ్యాంక్ కంపెనీ ఉందో ఒకసారి చూద్దాం. ఎస్, ఇక్కడ చూడండి బ్యాంక్ నేమ్ ఉంది, ఇక్కడ ఎస్ బ్యాంక్ అని ఉందండి. ఎస్ బ్యాంక్ అని ఉంది కదా. మనం కూడా ఫోన్పేలో ఏం చేయాలంటే ఎస్ బ్యాంక్ని సెర్చ్ చేయాలి. చూడండి, నేను మళ్ళీ ఫోన్పేలోకి వెళ్ళి సెర్చ్ చేస్తాను. చూడండి, ఎస్ బ్యాంక్, వైఈఎస్ ఇలా కొట్టంగానే వచ్చింది కదా. చూడండి, పైన ఎస్ బ్యాంక్ అని వచ్చింది. ఇది క్లిక్ 6 జీరోస్ అండి, తర్వాత 128 ఇలా చేసాం. తర్వాత నెక్స్ట్ ఏంటండి, కింద ఐఎఫ్ఎస్సి కోడ్, ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఇవ్వాలండి. ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఇవ్వాలి. ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఇస్తున్నాను. ఏంటది ఐఎఫ్ఎస్సి కోడ్ రాసి పెట్టుకున్నాను కాబట్టి నేను ఇస్తున్నానండి. మీరు కూడా ముందుగానే బ్యాంక్ అకౌంట్ జిరక్పూర్ బ్రాంచ్ అండి, జిరక్పూర్ బ్రాంచ్ అండి, జిరక్పూర్ బ్రాంచ్ పంజాబ్ అని వచ్చిందండి. వచ్చింది కదా. ఆ తర్వాత కింద ఉన్నటువంటి నెక్స్ట్ క్లిక్ చేయాలండి. కింద నెక్స్ట్ ఉంది చూడండి, కింద నెక్స్ట్ ఉంది. నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మన యొక్క కంపెనీ పేరు వచ్చింది చూడండి. ఇక్కడ లూయంగ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఇలా రావాలండి. ఆటోమేటిక్ అనుకోండి, ఇక్కడ కింద ఉన్నటువంటి పేరు రాదు. లూయంగ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి పేరు రాదండి. సో రానప్పుడు మీరేం చేయాలి, మళ్ళీ ఒకసారి సరి చేసుకోవాలి. ఎప్పుడైతే ఇలా వచ్చిందో మీరు కరెక్ట్గా చేసినట్టు లెక్క. అలానే ఇక్కడ చూడండి నిక్ నేమ్ అడుగుతుంది. నిక్ నేమ్, ఇక్కడ నిక్ నేమ్ కూడా పైన ఏదైతే లూయంగ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఉందో దాన్నే మీరు ఇక్కడ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చూడండి, నేను ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను. సేమ్ అలా అయితే ఉందో పైన అలానే లూయంగ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కొట్టాం కదా. తర్వాత ఇప్పుడు కింద ఉన్నటువంటి ప్రొసీడ్ టు పే అండి, ప్రొసీడ్ టు పే. చూడండి, ప్రొసీడ్ టు పే చేస్తున్నాను. ఇక్కడ కింద ఉంది కదా ప్రొసీడ్ టు పే. ప్రొసీడ్ టు పే చేసిన తర్వాత ఆటోమేటిక్గా చూడండి మనకి అమౌంట్ అడుగుతుందండి, అమౌంట్ అడుగుతుంది. ఇక్కడ మనము
ఎంతైతే పంపించాలనుకున్నామో అంత అమౌంట్ని క్లిక్ చేసుకొని మీరు పే చేయొచ్చు. నేను నిన్న చూడండి, నిన్న ఇక్కడ ఆల్రెడీ 6,850 రూపాయలు పే చేశాను. సో మళ్ళీ పే చేయట్లేదు నేను. దీన్నే ఒకసారి ఎలా అప్లోడ్ చేయాలో నేను ఒకసారి చూపిస్తాను అనమాట. ఎందుకంటే మళ్ళీ పే చేయటం కంటే మీకు ప్రాక్టికల్గా చూపించడం కోసం చేస్తున్నాను కాబట్టి ఈ 6,850 రూపాయలు నిన్న పే చేశాను, దాన్ని మీకు చూపిస్తున్నాను. చూడండి ఎన్ని గంటలు పే చేస్తాను నేను. 10:24 AM అండి, నిన్న 28వ తారీఖు. సో ఇప్పుడు కూడా చేశాను అనుకొని దీన్ని ఎలా అప్లోడ్ చేయాలో చూపిస్తాము. ఎందుకంటే పేమెంట్ చేసేటప్పుడు మీకు స్క్రీన్ కనబడదండి. సెక్యూరిటీ రీత్యా పేమెంట్ చేసేటప్పుడు ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ పేమెంట్ చేసేటప్పుడు మీకు స్క్రీన్ కనబడదు, అంత బ్లాక్ అయిపోతుంది. కాబట్టి నేను మీకు అది చూపించట్లేదు ఇప్పుడు. రైట్, ఇప్పుడు చూడండి ఆల్రెడీ ట్రాన్సాక్షన్ పంపించాను కదా, ఇలా వచ్చింది మీకు పేజీ. వ్యూ అనే డీటెయిల్స్ వ్యూ మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో పేమెంట్ చేసిన తర్వాత మీకు పేజీ ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దీంట్లో మనకు ముఖ్యమైనటువంటి ఏంటంటే ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోవాలి. మీరు ఏం చేయాలి? స్క్రీన్ షాట్ తీసుకోవాలి. చూడండి నేను ఈ పేజీని స్క్రీన్ షాట్ తీస్తున్నాను. కంపల్సరీ తీసుకోవాలండి స్క్రీన్ షాట్ తీసుకున్నాను. అలానే ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి అని ఉందండి, యూటీఆర్ నెంబర్. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి ఇది యూటీఆర్ నెంబర్. ఇక స్క్రీన్ షాట్ తీసుకొని యూటీఆర్ నెంబర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఐడిలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఐడిని ఓపెన్ చేసుకున్నామండి. చూడండి ఐడిని ఓపెన్ చేస్తున్నాను. చెప్పండి, ఇలా ఐడి మనకు ఓపెన్ అయిన తర్వాత ఇలా ఐడి ఓపెన్ అయిందండి. ఒక ఐడిని ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను కాబట్టి ఓపెన్లో ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కొత్త వాళ్ళకి ఇలా వస్తుంది పేజీ. కొత్త వాళ్ళు ఐడి ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది పేజీ. ప్రతి ఒక్కరు కూడా కొంచెం పైకని ఇక్కడ ఇండియాని క్లిక్ చేయండి. ఇండియా ఉంది కదా, ఇండియా, ఇది ప్రతి ఒక్కరు క్లిక్ చేయాలండి. కొత్త వాళ్ళందరూ కూడా క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు కేవైసీ అని వస్తుందండి. ప్రొసీడ్ టు కేవైసీ. అలా ప్రొసీడ్ టు కేవైసీ వచ్చిన తర్వాత అక్కడ క్లిక్ చేసుకొని కేవైసీ చేయండి. ప్రతి ఒక్కరు కూడా పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అవన్నీ తీసుకొని కేవైసీ చేసుకోండి. ఎందుకంటే ఇలా కేవైసీ చేస్తే మాత్రమే మీకు ఐఎన్ఆర్ అనేది మీకు రావటం జరుగుతుంది, విత్డ్రాలు. సో ఇది ప్రతి ఒక్కరండి, కొత్తగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరు తెలియదు కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఎస్, ఓకే. ఇప్పుడు మన సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఏంటది? కంపెనీకి పేమెంట్ చేసాము ఫోన్పే ద్వారా. ఎలా అప్లోడ్ చేయాలి అంటే ఇక్కడ చూడండి పైన మెనూ క్లిక్ చేయాలండి. మెనూ క్లిక్ చేయాలి. చూడండి నేను మెనూ క్లిక్ చేసిన తర్వాత అండి ట్రాన్సాక్షన్ ఐడి అండి. నెక్స్ట్ ఏంటి? ట్రాన్సాక్షన్ ఐడి. ఇందా మీకు చెప్పాను ట్రాన్సాక్షన్ ఐడి అంటే మీరు మళ్ళీ ఒక పెన్ను పేపర్ పెట్టుకొని రాసుకొని ఇక్కడ ఇవ్వాల్సిన పని లేకుండా సింపుల్గా ఆ పక్కనే ఉన్నటువంటి కాపీ సింబల్ని క్లిక్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయొచ్చు అని చెప్పాను. అలానే ఇందాక కాపీ కూడా చేసుకున్నాను. మళ్ళీ ఒకసారి ఫోన్పేలోకి వెళ్ళి కాపీ చేసుకొని చూద్దాం. చూడండి ఫోన్పే ఇక్కడే ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి కాపీ చేస్తున్నాను నేను. సో కాపీ అయింది. మళ్ళీ మన యొక్క సైట్లోకి వెళ్ళిపోయి ఐడిలోకి వెళ్ళిపోయి ఏదైతే ఎంటర్ ట్రాన్సాక్షన్ ఐడి ఉందో అక్కడ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్. ఓకే, వచ్చేసింది. ట్రాన్సాక్షన్ ఐడి కూడా వచ్చేసింది. మీరు కూడా అక్కడ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు
మీ యొక్క ఫోటోలన్నీ ఓపెన్ అవుతాయండి. చూసారా ఇక్కడ ఫస్ట్లోనే ఉంది ఇదిగో చూడండి, స్క్రీన్ షాట్. అది ఇందాక తీసుకున్నా కదా, అది స్క్రీన్ షాట్. ఇప్పుడు దీన్ని నేను క్లిక్ చేస్తున్నాను. ఇది క్లిక్ చేసినట్లయితే చూడండి, ఆటోమేటిక్గా మీరు కొంచెం పేజీ పైకి అన్నట్లయితే ఇక్కడ వచ్చేసింది. చూసారా, ఇక్కడికి వచ్చేసింది 6,850 మనం పంపించినట్లుగా. అలానే కింద చూడండి, ఇంకా మనకి సబ్మిట్ డిపాజిట్ అండి. ఇక్కడ ఉంది కదా సబ్మిట్ డిపాజిట్. ఇది క్లిక్ చేసినట్లయితే ఆ యొక్క స్క్రీన్ షాట్, అలానే యూటీఆర్ నెంబర్, అలానే మనం ఇచ్చినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా కంపెనీకి పోతాయండి. కంపెనీ పోయిన తర్వాత పెండింగ్ అని చూపిస్తారండి. మనకి ఏంటి వస్తుంది, పెండింగ్. ఎప్పటిలోపు ఒక 5 to 10 minutesలో వచ్చేస్తానండి. మ్యాక్సిమం టైం వచ్చేసరికి 1 hour. 1 hourలో ప్రతి ఒక్కరికి కూడా మీరు పంపించినటువంటి ఏదైతే పేమెంట్ ఉందో ఆ పేమెంట్ తాలూకా పీపీలు అనేవి మీకు పర్చేజ్ పాయింట్స్ యొక్క వాలెట్లోకి రావడం జరుగుతుందండి. అయితే ఇక్కడ కొన్ని సూచనలు చేయాలండి, సూచనలు ఉన్నాయి. అదేంటి అంటే, ఇప్పుడు నేను చేసినట్టుగా ఆల్రెడీ నిన్న పంపించినటువంటి స్క్రీన్ షాట్ని మళ్ళీ ఈరోజు అప్లోడ్ చేయకూడదండి. ఇది ఒక సూచన. అలానే ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే, వాళ్ళ జూనియర్ డబ్బులు పంపించి వాళ్ళ జూనియర్ స్క్రీన్ షాట్ పెట్టాడు, వాళ్ళకు వచ్చేసినాయి. మళ్ళీ సీనియర్ ఏం చేస్తున్నాడంటే, వాళ్ళ సీనియరు అదే స్క్రీన్ షాట్ని మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాడు రెండోసారి. ఇవన్నీ నిన్న జరిగినాయండి. ఇంకా కొంతమంది తెలివి కల వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎవరికో పేమెంట్ చేసి ఆ స్క్రీన్ షాట్ని, ఆ డీటెయిల్స్ని ఇక్కడ అప్లోడ్ చేస్తున్నారండి. సో దయచేసి అలాంటి ఎవరు కూడా చేయొద్దండి. ఒకవేళ అలాంటి కనుక ఎవరన్నా చేశారంటే నిర్మోహమాటంగా వాళ్ళ యొక్క ఐడి బ్లాక్ అవుతుందండి. బ్లాక్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో దయచేసి అట్లాంటి ప్రయోగాలు ఎవరూ చేయొద్దు. నిజాయితీగా చేయండి, కరెక్ట్గా చేయండి. అర్థం కాకపోతే 1-2 సార్లు అడిగి తెలుసుకోండి. కానీ లేనిపోని ప్రయోగాలంటే మీరు చేశారంటే మీ ఐడి బ్లాక్ అవుతుందండి. బ్లాక్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి అలా ఎవరూ చేయొద్దండి. అలానే దీనికి సంబంధించినటువంటి ఆల్రెడీ ఒక వీడియో చేసి నేను మన గ్రూప్లో పెట్టడం జరిగింది. మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసు. సో వాళ్ళందరినీ అడిగి, మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడిగి తెలుసుకోండి. కానీ వేరే రకాలుగా ఏదో మభ్య పెట్టాలని చెప్పేసి వేరే రకాలుగా ఎవరు కూడా ట్రై చేయొద్దండి. ఎందుకంటే మనందరం కూడా చాలా లైఫ్ ఉందండి. మనందరికీ కూడా నూయంగులో ఎంత మంచి లైఫ్ ఉందో మీ అందరికీ ఆల్రెడీ ఇప్పుడే తెలిసిపోయింది. ఇన్ ఫ్యూచర్లో ఇంకా చాలా మంచి భవిష్యత్తు ఉంది. కాబట్టి అలాంటి భవిష్యత్తుని మీరు చిన్న ఇష్యూలు, చిన్న వాటిని ప్రయోగాలు చేసి మీరు మీ యొక్క జీవితాలని కోల్పోవద్దు నూయంగ్లో. ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ. సో ఈ విధంగా మీరు అప్లోడ్ చేసినట్లయితే మీకు 10 minutes లోపలనే వస్తుందండి మీ యొక్క పీపీలు. ఒకవేళ అప్లోడ్ చేసిన వాళ్ళు ఎక్కువగా ఉన్నట్లయితే మ్యాక్సిమం టైం 1 hourలో మీకు ఆ పీపీలు అనేది రావడం జరుగుతుందండి. సో ఈ విధంగా మీరు ఈ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ని అప్లోడ్ చేసేటువంటి అవకాశం మనకి కంపెనీ వాళ్ళు కల్పించడం జరిగిందండి. రైట్ అండి. ఇక కొంతమందికి డైరెక్ట్ రిఫరల్ అండి. డైరెక్ట్ రిఫరల్ కాడ కొంతమంది డౌట్లు అడుగుతా ఉన్నారు. అది కూడా ఒకసారి నేను క్లియర్ చేస్తానండి. చూడండి, ఇక్కడ టీంలో మనకి డైరెక్ట్ రిఫరల్ మనకు కండిషన్ అండి. ప్రోమో రివార్డ్ రావాలి అంటే తప్పనిసరిగా లెఫ్ట్ ఒక ఐడి ఉండాలండి. ఇది కండిషన్. అలా కాదు సార్, నాకు ఒక పక్క పవర్ ఉంది, ఆల్రెడీ నేను వేసినటువంటి ఐడీలు ఉన్నాయి, ఇంకో పక్క చేసుకుంటే వస్తుందా అంటే రాదండి, రాదు. ఎప్పుడు వచ్చింది? అవి కనుక మీరు ఈ నెల కానీ లాస్ట్ మంత్ పోయిన నెల సెప్టెంబర్ నెల 22వ తారీఖు ముందు వేసినటువంటి ఐడీలు అయితే అవి ఎలిజిబిలిటీ కావు. లేదు, సెప్టెంబర్ 23 తర్వాత ఈ నెలలో ఎలిజిబుల్ అవుతాయి, అవి మాత్రం ఎలిజిబుల్ అవుతాయి.
ఇక్కడ మనం డైరెక్ట్ రెఫరల్ చూసినట్లయితే డైరెక్ట్ రెఫరల్ ఓపెన్ చేస్తాం ఒకసారి. సో చాలా మంది మా టీమ్స్ కూడా చాలా మంది అండి. ఎస్ఎస్ఆర్ సార్ వాయిస్ బ్రేకింగ్ వస్తుంది సార్. ఎస్ఎస్ఆర్ గారు మీ వాయిస్ క్లారిటీ రావట్లేదు సార్. బ్రేకింగ్ వస్తుంది సార్, బ్రేకింగ్ వస్తుంది. ఎస్ లీడర్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఎస్ అందరూ ఒకసారి మన ఎస్ఎస్ఆర్ గారు ఎలా మన యొక్క కంపెనీ అకౌంట్ లోకి మనీ ఎలా పంపించుకోవాలి. రవి సార్ నా వాయిస్ క్లియర్ గా ఉందా? ఎస్ సార్, క్లియర్ సార్, క్లియర్. రైట్. సో మనకు చాలా నీట్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలా మన యొక్క పీపీలు తెప్పించుకోవాలి మనం కంపెనీ నుంచి. ఎందుకంటే కొంతమందికి డైరెక్ట్ గా కంపెనీ నుంచి ఎలా తెచ్చుకోవాలనేది తెలియదు కాబట్టి దాన్ని చాలా క్లియర్ గా మన ఎస్ఎస్ఆర్ గారు మనకు తెలియజేశారు. కాబట్టి మనం అందరం ఒక్కసారి డిజిటల్ గా సార్కి అందరం అండి ప్రతి ఒక్కరిని ఒక్కసారికి మన సార్ని డిజిటల్ గా మనము క్లాప్ చేయండి. ఎందుకంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఇస్తుంటారు మనకు. ఆయన ఎవ్రీబడి ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ గా మనం అప్రిషియేట్ చేద్దాం సార్ని. చాలా చాలా మంచిగా మనకు తెలియజేశారు. అలాగే ఇప్పుడు నేను ఇంకొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. నేను ఇందులో ఎస్పెషల్లీ కొంతమందికి ఐడి యాక్టివేట్ ఎలా చేసుకోవాలి అంటే మీరు ఇప్పుడు ఏం చేశారు, ఇప్పుడు అమౌంట్ కంపెనీకి పంపించారు. కంపెనీకి పంపించిన తర్వాత మీకు పీపీలు వస్తాయి కదా. పీపీలు వచ్చిన తర్వాత దాన్ని మనం ఎలా క్యాష్ చేసుకోవాలి అనేది కూడా మనం చూద్దాం ఒకసారి. అంటే ఐడి యాక్టివేషన్ ఎలా చేసుకోవాలి అనేదాన్ని మనం చూద్దాం. మన యొక్క కస్టమర్ మనకి ఇచ్చి ఉంటారు కదా, ఎస్ నా ఐడిని యాక్టివేట్ చేయండి, నేను అమౌంట్ ఇస్తున్నాను, లేదా మీరే డైరెక్ట్గా కూడా మీ ఐడిని యాక్టివేట్ చేసుకుంటూ దీన్ని ఒక్కసారి మరలా మనం చూద్దాం. తర్వాత లాస్ట్లో మనం ఇంకొన్ని అప్డేట్స్ గురించి కూడా మనం మాట్లాడటం జరుగుతుంది. సో ఎస్ ఒక్కసారి నేను అనేది షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. 1 sec. ఎస్ లీడర్స్ సార్ స్క్రీన్ షేర్ అవుతుంది కదా సార్? ఇక్కడ ఒకసారి చూడండి. మీరు పీపుల్ తెచ్చుకున్న తర్వాత ఎలా మీరు మీ యొక్క ఐడిని యాక్టివేట్ చేసుకోవాలనే దాన్ని ఒక్కసారి నేను చూపిస్తానండి. 1 second, ఒక్క నిమిషం. ఎస్ ఇక్కడ మన యొక్క చూడండి మన డాష్ బోర్డ్లోకి వెళ్ళండి. డాష్ బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సేమ్ న్యూ పర్చేస్లోకి వెళ్ళండి. న్యూ పర్చేస్ అంటే ఇది మీనింగ్ ఏమని, మీ యొక్క ఐడిని యాక్టివేట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా అక్కడి నుంచి మనకు ప్రోడక్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది పేజ్. ఇందులో అయితే ఐడిని మీరు యాక్టివేట్ చేయాలనుకుంటున్నారో, ఎవరి ఐడి అయితే మీరు యాక్టివేట్ చేయాలనుకుంటున్నారో అది ఇక్కడ ఎంటర్ చేయండి. చూడండి ఇక్కడ యూజర్ ఐడి వెరిఫికేషన్, ఓకేనా. ఇక్కడ వాళ్ళ యొక్క ఐడిని ఎంటర్ చేయండి. బై డిఫాల్ట్ మీ ఐడినే ఉంటుంది. బై డిఫాల్ట్ వచ్చి మీకు మీ ఐడినే ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ ఎవరినైతే మీ ఐడి వాళ్ళ యొక్క ఐడిని యాక్టివేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఐడిని ఎంటర్ చేయండి. ఎగ్జాంపుల్కి నాదే ఎంటర్ పెడుతున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ వెరిఫై తర్వాత ఏం చేయాలి, వెరిఫై ఎంటర్ చేస్తే ఇక్కడ మీ నేమ్ వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మీ యొక్క పాయింట్స్ చూసుకోండి, ఎన్ని పాయింట్స్ ఉన్నాయా లేదా. మినిమం ఎన్ని ఉండాలి, 6850 కంపల్సరీ ఉండాలి. ఉన్న తర్వాత అప్పుడు చూస్ ప్లాన్, ఈ ప్లాన్లోకి వెళ్ళండి. ఈ ప్లాన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దానికోసం కానీ వెరీ సింపుల్గా ఇక్కడ టచ్ చేస్తే చాలు ఇలా వచ్చేస్తుంది. తర్వాత ఆ ప్లాన్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసాము. సెలెక్ట్ చేసిన తర్వాత మీ దగ్గర పీపీస్ ఉన్నాయి కదా, ఇక్కడ పర్చేజ్ నౌ మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ 6 digit ఓటీపీ ఉంటుందండి. ఆ 6 digit ఓటీపీ అనేది మనకు మీ సీనియర్ని అడిగి తీసుకోండి. మీకు కానీ తెలియకపోతే మన ఓటీపీ అనేది ఉంటుంది. దాన్ని
ఇప్పుడు డైరెక్ట్ గా కొంచెం టైం డైరెక్ట్ గా మీ మెయిల్ కి వచ్చేదానికి ఇట్ టేక్స్ సమ్ అదర్ టైం. వై? బికాస్ మనకు కొన్ని పర్మిషన్స్ కి సంబంధించి ఉంటుంది దీంట్లో. అవి మొత్తం మనకు వచ్చేసిన తర్వాత దెన్ మీకు ఈజీలీ మీ యొక్క ఓటీపీ అనేది మీ మెయిల్కి వస్తుంది. అందుకోసంగానే దానికి మనం ఒక టెంపరీ కొంచెం సొల్యూషన్ కోసంగా ఒక ఓటీపీ, వాటిని ఫాలో అవ్వండి. మీ ఓన్గా మీరే ఓన్గా ప్రతిదీ చేసుకోవచ్చు. యూ నీడ్ నాట్ టు డిపెండ్ ఆన్ యువర్. అందుకే ఏంటంటే నాకు తెలియదు సార్, మా సీనియర్ ఎవరో వాళ్ళు ఏం తెలియదు అంటే డోంట్ వరీ. మీరే మీకు యువర్ సెల్ఫ్ మీరు హ్యాపీలీ మీరు డిపాజిట్ చేసుకోవచ్చు. మీరే ఓన్గా మీ యొక్క ఐడిని యాక్టివేట్ చేసుకోవచ్చు. అది ఈరోజు చాలా మంచి విషయాన్ని మన సార్ తెలియజేయడం జరిగింది. అలాగే మీ అందరికీ ఏంటంటే మనం ఏదైతే ఇప్పుడు చేస్తున్నామో మన యొక్క వాట్ యు కాల్ ఈ టెక్నికల్ సెషన్స్, వీటిని మాత్రం ఎవ్రీబడి చాలా మందికి ఏంటంటే వాళ్ళ యొక్క ప్రోమోని సెలెక్ట్ చేసుకునే దానికి కూడా తెలియట్లేదండి. ఎందుకంటే టెక్నికల్ సెషన్కి రావట్లేదు. అలాగే ఆయన నాకు చాలాసార్లు అడుగుతా ఉంటే ఈరోజు చూపించాను నేను. అవునా సార్, నాకు తెలియదు సార్, 1.5 month అయింది సార్, నేను ఇంకా రాలేదు ప్రోమో అంటున్నాను. అలాగే మీరు ఈ ఏదైతే కేవైసీలు ఉన్నాయో అవన్నీ కూడా మీరు కరెక్ట్గా చేసుకోవాలి. కొంతమంది నా ఇన్కమ్ రావట్లేదు సార్ ఏంటి అని ప్రాబ్లం చూస్తే ఆయన కరెక్ట్గా ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయట్లేదు. ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయనప్పుడు మీకు ఎలా కంపెనీ మీ యొక్క అమౌంట్ ఎలా పంపించగలుగుతుంది? ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది వెరీ ఇంపార్టెంట్ కదా. అలాగే బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసేటప్పుడు కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ బ్యాంక్ అకౌంట్లో 0 దగ్గర ఓ పెడుతున్నారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, అకౌంట్లో ఎప్పుడు కూడా మాక్సిమం 0లు ఉండవండి. అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్లో కూడా మాక్సిమం మీకు ఓ ఉండదండి, అన్ని 0లే ఉంటాయి. ఐఎఫ్ఎస్సి కోడ్లో అందరూ ఏం చేస్తున్నారంటే అక్కడ 0 ప్లేస్లో ఓలు ఎంటర్ చేస్తున్నారు. లేదా అక్కడ అంటే మాక్సిమం అయితే అక్కడ మీకు ఎప్పుడు ఉండదు. నాకు తెలిసి బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక్కొక్క దానికి ఏమో ఉంటుందేమో, రిమైనింగ్ దేనికి కూడా ఓలు ఉండవండి. ఒకవేళ ఉన్నా కూడా స్టార్టింగ్ ఉంటాయి, ఐఓబీను లేకపోతే బీఓబీను ఇలా ఫస్ట్లోనే ఉంటాయి తప్పిస్తే తర్వాత ఉండవు. తర్వాత ఉండేటివన్నీ కూడా 0లే. చాలా మంది తెలియక అక్కడ ఓన్ ఎంటర్ చేస్తా ఉన్నారు. సో ఇవి వెరీ 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 ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మీరు టెక్నికల్ సెషన్స్కి వస్తుంటే తెలుస్తుంది. రెగ్యులర్గా మన యొక్క మీటింగ్స్ అనేటివి ఈరోజు ఎంత ఉపయోగపడుతుందో మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్. మరలా మీకు అందరికి కూడా డాష్ బోర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత రాబోయే రోజుల్లో ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క మెన్యూలో ఉండేటువంటి ప్రతి ఒక్క దాన్ని కూడా మీకు తెలియజేస్తారు. అందువల్ల ఎవ్రీడే మీరు ఇక్కడికి వస్తుండండి చాలు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ట్రైనింగ్ అనేది ఉంటుంది కాబట్టి, ఓకేనా? సో ఇది కేర్ తీసుకోండి. అలాగే మన యొక్క నెక్స్ట్ అప్డేట్స్ అంటే మన యొక్క ఏదైతే ఈ డిపాజిట్ రిలేటెడ్ అలాగే విత్డ్రాల్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనందరికి ఎక్స్ప్లెయిన్ చేసే దానికోసంగా మన యొక్క డైమండ్ ఖాదర్ సార్ రెడీగా ఉన్నారండి. ఒక్కసారి మనం అందరం సార్ని మనం డిజిటల్గా ఇన్వైట్ చేద్దాం. ఒక్కసారి ఖాదర్ సార్, హార్ట్లీ వెల్కమ్ సార్, గ్రాండ్ వెల్కమ్ టు యూ. ఒక్కసారి మన ఖాదర్ సార్ని మనం అందరం ఇన్వైట్ చేద్దామండి. ప్లీజ్ వెల్కమ్ డైమండ్ సార్, ఖాదర్ సార్, ప్లీజ్ వెల్కమ్. ఎస్ సార్, థ్యాంక్ యూ. గ్రేట్ మార్నింగ్ లీడర్స్ అందరికీ గ్రేట్ మార్నింగ్. చాలా అద్భుతమైన సెషన్ మనకు ఈరోజు ఎస్ఎస్ఆర్ గారు చేశారు. వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు వచ్చేసి పేమెంట్స్ ఒకటి, కంపెనీలోకి డబ్బు వేయడం, కంపెనీ నుంచి డబ్బు రావడం, ఈ రెండు కూడా మనకి మన బిజినెస్ లో చాలా ఇంపార్టెంట్ అండి. రెండు కూడా కంపెనీలోకి డబ్బు వేసే విధానము ఇంపార్టెంటే, అలాగే కంపెనీ నుంచి మనకు డబ్బు వచ్చే విధానం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫైనల్లీ కూటి కొరకు కోటి విద్యలు అన్నారు, అదే రకంగా ఈ న్యూయం కూడా. సో డియర్ లీడర్స్, వెరీ హ్యాపీ. చాలా బాగా చెప్పారు, చాలా బాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు పేమెంట్స్ ఎలా వేయాలని. సో ఇక్కడ లిమిటేషన్స్ ఏవైనా ఉన్నా కూడా అక్కడ మనకి ఎక్కడైనా మీకు లిమిటేషన్ చూపించిందే అనుకోండి, ఆ లిమిటేషన్స్ వచ్చేసి ఏంటంటే మీకు వచ్చిన ఆదాయంలో నుంచి మీరు వాడుకునే దానికి లిమిటేషన్. అది 1,00,000 వరకు ఉన్నా, ఇంకా అంతకంటే ఎక్కువ ఉన్నా. కాకపోతే మీరు ఎప్పుడైతే క్యాష్ డిపాజిట్ చేస్తుంటారో, డబ్బులు డిపాజిట్ చేస్తుంటారో, అక్కడ మీకు పీపీలు అనేది అలాట్ చేయడం జరుగుతుంది ఆటోమేటిక్గా. దాంతో పాటుగా ఆ పీపీలతో పాటుగా మీ లిమిట్ కూడా పెంచడం జరుగుతుంది. కాబట్టి దాని గురించి మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అనేది లేదు. అక్కడ లిమిట్ ఉంది కదా అని, అది కేవలం మీకు వచ్చిన ఆదాయం లేదా ఓల్డ్ పీపీస్కి సంబంధించింది. అది కూడా ఏంటి, మనకు దాదాపు 1,00,000, ఈరోజు చూస్తే 5 లక్షల వరకు కనిపిస్తుంది. ఒకసారి శ్రీను సార్ ఒకసారి కన్ఫర్మ్
50 లక్షలు సార్. 50 lakhs సార్, 50 లక్షలు అంటే నో 50 lakhs లిమిటేషన్, per day. దేర్ ఇస్ నో లిమిటేషన్ సార్, లిమిటేషన్ లేదు అసలు. Limitation అనేది లేదు. 50 lakhs అంటే మా కాబట్టి ఏం లిమిటేషన్స్ అనేది లేదు. కాబట్టి మనకి హ్యాపీగా ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. నెక్స్ట్ విషయం ఏంటంటే మనకు వచ్చేసి అప్లోడ్ చేసేటప్పుడు మన ఎస్ఎస్ఆర్ గారు కూడా చెప్పారు, అప్లోడ్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా అప్లోడ్ అవుతుంది రిసీట్ యాక్చువల్గా బ్యాంక్ రిసీటే అవుతుందా, వేరే ఫోటో ఏమన్నా అప్లోడ్ అవుతుందా చూసుకోండి ఒకసారి. ఒకటి అక్కడ జరుగుతున్న వేరే వేరే ఫోటోలన్నీ అప్లోడ్ అవుతున్నాయి, అడుగుతున్నారు అక్కడ పీపుల్ కోసం రిక్వెస్ట్ పెడుతున్నారు, ఫోటో వేరేది పెడుతున్నారు రిసీట్ దగ్గర. కొన్ని అయితే వేరే వాళ్ళకి ఎవరికో పంపించింది అంటే అన్నకో తమ్ముడికో ఫ్రెండ్కో లేదంటే ఇంకా ఎవరికో పంపించిన అటువంటి రిసీట్లు కూడా ఇక్కడ పీపుల్ కోసం పెడుతున్నారు. నెక్స్ట్ ఇంకొకటి ఏం జరుగుతుందంటే డబల్ అంటే ఒకసారి పెట్టిండేది మళ్ళీ పెట్టుతున్నారు. సో ఇలాంటివి చేయకుండా, ఎందుకంటే ఇలాంటివి మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితే మీకు ఇబ్బంది అవుతుంది, ఐడి పైన కంపెనీ యాక్షన్ తీసుకునేదానికి అవకాశం ఉంది, ఎందుకంటే డబ్బుతో వ్యవహారం కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అమౌంట్ నంబర్ కరెక్ట్గా వేసి ఉండాలి, ఐఎఫ్ఎస్సి కోడ్ ఓ వాడకుండా అంటే జీరోనే వాడాలి అక్కడ నంబర్. తర్వాత వచ్చేసి మనం పెడితే ఏదైతే ఎంతైతే పంపించామో అదే అమౌంట్ అనేది అక్కడ పంపించిన రిసీట్లో ఎంత అమౌంట్ ఉందో అదే నంబర్ అక్కడ వేయాలి. మనం రిసీట్లో పెట్టిన ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ ఒకటి నంబరు, రిక్వెస్ట్ పెట్టేది ఒక నంబరు అన్నా కూడా రాదు. కాబట్టి ఈ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు, మనం హ్యాపీగా బ్రహ్మాండంగా మనము యూజ్ చేసుకోవచ్చు ఈ ఫెసిలిటీని. ఎందుకంటే మీరు ఏ అప్లైన్కి కూడా డబ్బులు పంపించాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా కంపెనీ నుంచే మీరు తీసుకోవచ్చు, కంపెనీనే పంపిస్తుంది. కాబట్టి మీరు స్కానర్ వాడుకోవచ్చు, రెండు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, ఒక స్కానర్ ఉంది. కాబట్టి ఏ విధానం మీకు కంఫర్టబుల్ ఉంటే ఆ విధానంలో మీరు కంపెనీ అకౌంట్కి డబ్బులు పంపించవచ్చు. ఓకే డియర్ లీడర్స్, సో ఇది మనకు ముఖ్యంగా మనకు వచ్చేసి డబ్బులు పంపించే విధానం చాలా బాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ రెండోది మనకు డబ్బులు వేసే పద్ధతి అంతే, కంపెనీ నుంచి డబ్బులు రావడం అనేది కూడా మనకు అంతే ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకు వాడుకునే విధానాలు ఏదైతే ఎన్వైసీ ఉందో ఆ ఎన్వైసీని మనకు ఎవరైతే కొంతమంది సింగపూర్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు యూఎస్డిటీ రూపంలో విత్డ్రావల్స్ అనేది తీసుకున్నారు. రెండోది బ్యాంక్ అంటే ఇండియా సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు బ్యాంక్ అకౌంట్ ఏదైతే మనకు డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత కేవైసీలో అప్డేట్ చేసిన తర్వాత మనకి బ్యాంక్ విత్డ్రావల్ అనేది తీసుకుంటున్నారు. మూడోది ఐడీలు యాక్టివేట్ ఎన్వైసీని మనకు పీపీలుగా పర్చేస్ పాయింట్స్గా కన్వర్ట్ చేసుకుని ఆ పర్చేస్ పాయింట్స్ ద్వారా ఐడి యాక్టివేషన్స్ కూడా వాడుకుంటున్నారు. సో ఈ 3 విధానాల్లోనూ మనం యూజ్ చేయడం అనేది జరుగుతోంది. అయితే సెప్టెంబర్ 29వ తేదీ నుంచి ఏదైతే బ్యాంక్ విత్డ్రావల్ కోసం రిక్వెస్ట్లు పెట్టడం జరిగింది, అక్కడ మనకి ఇబ్బందులు ఉంటున్నాయి. డియర్ లీడర్స్, మేము అర్థం చేసుకోగలము మిమ్మల్ని, ఎందుకంటే మేము చేసుకోగలము. ఖచ్చితంగా మనకు వచ్చేసి అందరికీ కూడా డబ్బుతో అందరికీ అవసరాలు ఉంటాయి. రోజువారీ ఖర్చుల కోసం కావచ్చు, లేదంటే ఏదన్నా అకేషన్ కావచ్చు, ఫీజులు కావచ్చు, ఇలాంటివి ఎన్నో ఖర్చులు అనేది వాటిని మేము అర్థం చేసుకోగలం. మేమైతే మా శాయశక్తిలో మనం వచ్చేసి ఆ ప్రాబ్లమ్ నుంచి ఎంత తొందరగా క్లియర్ అయిపోతే ఓల్డ్ వాళ్ళకి ఫస్ట్ పేమెంట్లు వస్తే చాలా సంతోషం అని చెప్పేసి లయన్ సార్ కానీ నేను కానీ కుదురు శ్రీనివాస్ సార్ కానీ మనం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి కంపల్సరీగా అది క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే ఒకసారి మనకు వచ్చేసి బ్యాంక్ లిమిట్ ఒక్కొక్క బ్యాంక్కి ఒక్కొక్క లిమిట్ ఉంటుంది, అంటే ట్రాన్సాక్షన్ అవుట్ గోయింగ్ ట్రాన్సాక్షన్ లిమిట్. సో ఒక బ్యాంక్కి పంపించిన తర్వాత మీది లిమిట్ అనేది దాటిపోయింది, మీరు పంపించిన లిస్ట్లో 10 మందికి పోయింది, 50 మంది వెనక్కి వచ్చింది, ఎందుకంటే ఇదే అయిపోయింది. ఆ డేటా అనేది ఇవ్వడానికి బ్యాంకులు అనేది టైం తీసుకుంటున్నాయి. 10 మందికి ఎవరెవరికి పోయింది, ఆ 50 మంది ఎవరెవరికి పెండింగ్ పడ్డాయి. అంటే డియర్ లీడర్స్, మనం ఒక విషయాన్ని అర్థం చేసుకుందాం. ఇక్కడ ఐఎన్ఆర్ బ్యాంక్ పేమెంట్స్ స్టార్ట్ చేసి 1 మంత్ అవుతుంది, 1.5 మంత్ లోపల అయింది. అంటే చాలా మనకి ఫ్రెష్ కంపెనీ, ఫ్రెష్ సిస్టమ్ కంపెనీకి కూడా. సో ఇక్కడ మనకు వచ్చేసి 1 by 1 ఒక్కొక్కటి సెటరేట్ చేసుకుంటూ వస్తున్నాం. సాఫ్ట్వేర్ పరంగా కానివ్వండి, అందులో సమస్యలు ఉన్నాయి, అవి కూడా 1 by 1 సెటరేట్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు రాయల్టీ ఇన్కమ్ ఆల్మోస్ట్ నిన్న రాలేదు, కానీ ఇప్పుడు చూసుకోండి రాయల్టీ ఇన్కమ్ అనేది వచ్చి ఉంటుంది. సో ఇలాగా ఒక్కొక్కటిగా అంటే రాయల్టీ మనకి సెటరేట్ అవ్వాలన్నా కూడా మనకి ఏంటంటే సాఫ్ట్వేర్లో ప్రోగ్రామింగ్ అనేది జరగాలి. నిన్న ఈ రోజు రాయల్టీ పొద్దునే చూసుకుంటే, కానీ ఇప్పుడు వచ్చింది, మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా 1 by 1 ప్రతి ఒక్కటి సెటరేట్ చేసుకుంటూ వస్తుంది. కాబట్టి డియర్ లీడర్స్, బ్యాంక్ పేమెంట్స్ గురించి కూడా కొంచెం ఓపిక పడదాం.
నిజంగా ఒక అద్భుతమైన సిస్టమ్ అనేది కంపెనీ తీసుకొని రాబోతుంది. ఆల్రెడీ దీని గురించి మనకి ఒకటి అనేది మనకు దొరుకుతున్నాయి, మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఇటువంటిది స్టెప్ బై స్టెప్ మనం తీసుకుని వస్తున్న తీరు ఏదైతే ఉందో అది అమోఘం. అయితే బాలారిష్టాలు అన్నట్టుగా, అంటే మనకి ఏదైతే ఆరంభ కష్టాలు అనొచ్చు, బాలారిష్టాలు అనొచ్చు, ఆరంభ స్థాయిలో స్టార్టింగ్ లో మనకు వచ్చేసి కొన్ని మనకి కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలని తట్టుకుని నిలబడగలిగిన వాళ్ళే రేపు పొద్దున ఒక పెద్ద లీడర్. మీరు కూడా ఒక డైమండ్ అవుతారు, మీరు కూడా ఒక డబుల్ డైమండ్ అవ్వబోతున్నారు, మీరు కూడా ఒక బ్లూ డైమండ్ అవ్వబోతున్నారు, క్రౌన్ అంబాసిడర్ అవ్వబోతున్నారు. అంటే అంత దూరం మన ప్రయాణం వచ్చేసి చాలా దూరం, మన గోల్ వచ్చేసి చాలా పెద్దది. దేని గురించి మాట్లాడుకుంటామండి మనము? 100 కోట్ల బిజినెస్ ప్లాన్. ఎంతండి? 100 కోట్ల బిజినెస్ ప్లాన్. క్రౌన్ అంబాసిడర్ అవ్వాలే, 100 కోట్లు సంపాదించాలి అని చెప్పేసి మనము అక్కడ మాట్లాడుకుంటాం. అటువంటి అద్భుతమైన ప్లాన్ అని మనము దాన్ని రికమెండ్ చేస్తున్నాం మనస్ఫూర్తిగా. మనం అటువంటిది మనకు వచ్చేసి ఇక్కడ చిన్న సమస్యలకి మనము బేజారెత్తిపోయి, బెంబేలెత్తిపోయి, మనకి ఇబ్బంది పడి, మనం మీ అప్లయన్స్ ని ఇబ్బంది పెట్టి, మనకు వచ్చేసి వాళ్లకు దుర్భాషలాడి, వారి మనసు నొప్పించి, మీరు నొచ్చుకొని, ఇంత అవసరం లేదండి. ఇవ్వకూడదు. కంపెనీ ఎవరికి ఒకరికి కూడా ఇవ్వకుండా ఉందా? లేదు. కొన్ని టెక్నికల్ కారణాల వల్ల మాత్రమే పేమెంట్స్ అనేది మనకు రాలేదు, అంతే తప్ప ఎవ్వరికి ఇవ్వకుండా ఆగలేదు కంపెనీ. మోర్ దాన్ 80% అనేది మనకు పేఅవుట్స్ వెళ్ళిపోయినాయి బ్యాంక్ అకౌంట్స్కే. జాగ్రత్తగా ఎంత నీట్ గా మనకి మన లయన్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మనకి తీసుకొని వస్తున్నారు ముందుకి అంటే, దాన్ని వెనక బ్యాక్గ్రౌండ్ లో జరుగుతున్న వర్క్ అనేది ఎంత పెద్ద వర్క్ జరుగుతుంది. చాలా 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 పెద్ద స్థాయిలో ఇప్పటి వరకు వచ్చిన చేంజెస్ కూడా మీరు చూశారు. ఎంత కేర్ తీసుకున్నారు ఒక్కొక్క పాయింట్ గురించి. డైరెక్ట్ రెఫరల్ గురించి కావచ్చు, మ్యాచింగ్ ఇన్కమ్ గురించి కావచ్చు, లేదంటే మనకి అది ఏదైతే మనకి బిజినెస్ డెవలప్మెంట్ ఫండ్ అనేది ఉందో, ఆ బిజినెస్ 3 months ఒక్కొక్క ర్యాంక్ 3 months ఇచ్చేది అసలు ఎవరికి ఐడియానే లేదు. లయన్ సరే దాన్ని డిజైన్ చేసి ఇలా చేయండి, ఇలా చేస్తే మనకి గ్రౌండ్ లెవెల్లో మనకి మూమెంటం తీసుకురావడానికి, గ్రౌండ్ లెవెల్లో బిజినెస్ ని బాగా ఎంకరేజ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇలా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాం డియర్ లీడర్స్. పెండింగ్ పే అవుట్స్ కూడా కంపల్సరీగా ఈ వారంలో ప్రతి ఒక్కరికి వస్తాయి. ఎందుకంటే బ్యాంకుల నుంచి లిస్ట్ అనేది వచ్చింది, ఎవరిది పోయింది. కాబట్టి ఓపిక పట్టండి కంపల్సరీగా. దయచేసి మీ సీనియర్స్, ఎందుకంటే మీ సీనియర్ అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. అయితే మనకి కొద్దిగా టైం సార్, కొంతమంది ఇంకా కూడా మనం చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుని కూడా టెక్నికల్ గా హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. ఒక్కసారి వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళండి, ఇప్పుడు నేను అన్మిట్ ఆప్షన్ ఇస్తాను. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి, క్వశ్చన్ అడగండి సార్. నాకు రాయల్టీ ఇన్కమ్ 1 రూపీ పడేది, అంటే 1 ఎన్వైసీ పడేది 50 ఎన్వైసీ పడ్డది సార్. ఏంటి సార్ రాయల్టీ అంటే నేను 5 స్టార్ సార్. ఓకే సార్, 1 రూపీ పడుతుంది, 1 ఎన్వైసీ పడుతుంది, కానీ 50 ఎన్వైసీ పడ్డది సార్. 0.50. 0.5 అంటే మామూలుగా వచ్చే ఒక ఎన్వైసీ కంటే తక్కువ వచ్చింది అంటున్నారా మీరు? అవును సార్, నాకు ప్రతిసారి ఒక ఎన్వైసీ పడేది సార్ రాయల్టీ ఇన్కమ్. సుల్తాన్ గారు ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు వచ్చేసి 2% లో ఉన్నారు. మీరు 5 స్టార్ అంటే 2% లో ఉంటారు. మీ కింద ఎవరైనా 3 స్టార్ ఉన్నారనుకోండి సార్, ఆ 3 స్టార్ ఉంటే 3 స్టార్ కి 1%, మీకు 1% వస్తుంది. 3 స్టార్ టీం అయితే, 3 స్టార్ టీం కాకుండా డైరెక్ట్ టీం అనుకోండి, మీకు ఎవరు 3 ఏ స్టార్ లేదు అనుకోండి, అక్కడ మీకు 2% వస్తుంది సార్. ప్రతిసారి 1 ఎన్వైసీ వచ్చింది సార్. ఇప్పుడు అంటే 50 ఎన్వైసీ వచ్చిందని చెప్పేసి డౌట్ వచ్చి అడిగాను సార్. అలా కాదు 1% పర్సెంటేజ్ పరంగా చూడండి. అది 3 స్టార్ కింద టీం అయితే మీకు 1%, 50 బీబీలో 1%, మీకు 1%, 5 స్టార్ 3 స్టార్ 5% 1%, 5 స్టార్ కి 1% వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. అయితే దీనికి ఇలాంటి క్వశ్చన్ ఇంకా మిగిలిన వాళ్ళకు ఉంటే దయచేసి వాళ్ళు హ్యాండ్ డౌన్ చేసేయండి సార్. సేమ్ రిలేటెడ్ క్వశ్చన్ వస్తే, ఇది కాని వాళ్ళు మళ్ళీ ఇప్పుడు చూద్దాం మనము.
సుగుణ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, వినబడుతుందా? ఎస్ సార్. ప్రోడక్ట్ మీద వెళ్ళిపోతుంది సార్. అది క్లియర్ అవుతుంది, అది మనకి క్లియర్ అవుతుంది. ఎందుకంటే సాఫ్ట్వేర్ వరకు జరిగేటప్పుడు అలా స్కిప్ అయింది, అది క్లియర్ అవుతుంది. వెయిట్ చేయండి. మళ్ళీ కంపెనీకి మనం ఇంటిమేషన్ ఇవ్వాలండి, లేకపోతే అక్కడదా ఇవ్వాలి, మీ సీనియర్ ద్వారా ఇవ్వండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. కేపీ దేవి గారు. కేపీ దేవి. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్, ఇది ప్రోమో విషయంలో ఇప్పుడు దానికి లిమిటేషన్ ఏదో ఉంది కదండి, 50 pairs అనేది. వేరే ఇంకొక ఐడికి వేసుకోవచ్చు అంటారా? వేసుకున్నప్పుడు మరి దానికి కూడా ఇవన్నీ విషయాలు మీ సీనియర్ని అడిగితే వెంటనే మీకు చెప్పేస్తారండి. మీ సీనియర్ కి అర్థం కాని విషయాలు ఏదన్నా ఉంటే మీరు ఇక్కడ అడిగినా కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇంతమంది 1000 మంది మనకి ఇక్కడ వెయిట్ చేస్తుంటారు కాబట్టి ఈ చిన్న విషయం, చాలా చిన్న విషయం, మీ సీనియర్ కి ప్రతి విషయం తెలుసుంటుంది. ఒక ఐడికి 50 pairs అనేది లిమిట్. ఒక ఐడికి మీ పేరు ఉంది 50 pairs, మీ ఆవిడ పేరును వేసుకున్నారు ఇంకో 50 pairs, అలాగా చేసుకోవచ్చు. అయితే కాకపోతే మనకి ఇక్కడ మీరు ప్రోడక్ట్ అమ్ముకోగలిగితే మాత్రమే ప్రొమో అనేది ఆలోచించండి. ఎందుకంటే మరి మనకు కేవలం డబ్బు కోసమే అంటే మాత్రము వద్దు. ఎందుకంటే మనకి స్టాప్ అవుతుంది కదండి నవంబర్ 1వ తేదీ నుంచి. తర్వాత మళ్ళీ మనము దీని గురించే ఆలోచించేది వద్దు. ప్రోడక్ట్ అమ్ముకోగలను నేను అనుకుంటే మాత్రం వేసుకోండి. ఓకే, అదే సార్ చెప్పాను కదా, మీ పేరున 50 పేర్లు, మీ ఆవిడ పేరున 50 పేర్లు, పిల్లల పేరున. కేవైసీ అనేది రెండో దానికి కూడా చేయాలి కదా, అవకాశం లేదు కదా అని. 3 దాంట్లకు చేసుకునే అవకాశం వస్తుంది. ప్రస్తుతానికి ఒక దానికి అవుతుంది, ఇంకో 2. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దొరస్వామి గారు. దొరస్వామి సార్. దొరస్వామి గారు మాట్లాడండి సార్. డిపాజిట్ చేయమని చెప్పారు సార్. హలో సార్, మాట్లాడండి. మీరు హ్యాండ్ రైజ్ చేసినప్పుడు ఒక కంఫర్టబుల్ ప్లేస్ లో ఉండి మీరు క్వశ్చన్ అడిగితే అది అర్థమవుతుందండి. మీ వాయిస్ కూడా సరిగ్గా రావట్లేదు. ఓకే సార్, ఢిల్లీలో మీ డౌట్స్ ఏమైనా ఉంటే మీ సీనియర్ని అడగండి, ఆయన కూడా తీరుస్తారు. నెక్స్ట్ జీవి రావు గారండి. జీవి రావు. గుడ్ మార్నింగ్ అండి. సార్, గుడ్ మార్నింగ్ సార్. క్వశ్చన్ అడగండి సార్. మనకి ఒక ఐడికి అంటే మనం ఒక పాన్ కి 3 ఐడీలు ఇవ్వచ్చు కదా సార్, అది ఎప్పుడు వరకు వస్తుంది సార్? అది నెక్స్ట్ 1 or 2 weeks లో మనకు వస్తుంది సార్, అదేం ఇబ్బంది లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒకటి సత్యారెడ్డి గారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్, డౌట్ గురించి చేయలేదు. అయితే మనం ఏదో స్క్రీన్ షాట్ తీసినప్పుడు మన నెట్ ఆన్ ఉంటది కదా, నెట్ అన్నప్పుడు పైన మనకి ఎక్కడైతే డేట్ టైం వస్తుంది కదా, అక్కడ అది వస్తూ ఉంటది. అది స్క్రీన్ షాట్ తీసినప్పుడు అది కూడా అప్లోడ్ అయిపోయినప్పుడు ఆ టైం డేట్ ఉంటది కాబట్టి ఆ స్క్రీన్ షాట్ కూడా యాక్సెప్ట్ చేసేది కంపెనీ మనకి. అది చెప్తే కాల్ చేసి. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండి ವೆಂಕಟ ಗೌಡ గారు. ಸರ್ ನಮಸ್ಕಾರ. ಈಗ ನಾವು ಕಂಪನಿಗೆ ಆಡ್ ಫಂಡ್ ಹಾಕ್ತಿವಲ್ಲ, ಅದಕ್ಕೆ ಏನಾದ್ರು ಟೈಮಿಂಗ್ಸ್ ಲಿಮಿಟ್ ಇದೆಯಾ ಅಂತ ನಾನು ಕೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. 24 hour ಕೂಡ ಹಾಕ್ಬೋದಾ? ಅದಕ್ಕೆ ಏನಾದ್ರು ಟೈಮಿಂಗ್ಸ್ ಲಿಮಿಟ್ ಇದೆಯಾ? 24 hours ಹಾಕ್ಬೋದು ಸರ್. ನೀವು ಇದ್ರಂದ್ರೆ ಅಲ್ಲಿ ಆಫೀಸ್ ಅಲ್ಲಿ ಅವರು ವೆರಿಫೈ ಮಾಡಿ ನಿಮ್ಗೆ ಅದು ಕೊಡಬೇಕು. ನಿಮ್ ಪೇಮೆಂಟ್ ಕರೆಕ್ಟ್ ಇದೆಯಾ, ರಿಸಿಟ್ ಕರೆಕ್ಟ್ ಇದೆಯಾ ಎಲ್ಲ ನೋಡ್ಕೊಂಡು ಕೊಡಬೇಕು. ಇದು 10 o'clock ವರೆಗೂ ನಿಮ್ಗೆ ಇಮಿಡಿಯೇಟ್ ಆಗತ್ತೆ, half an hour 1 hour ಒಳಗೆ. ಅದ್ರ ಮಿಂಚಿ ಇದ್ರೆ ಅವ್ರು ಇರ್ಬೇಕಲ್ವಾ ಆಫೀಸ್ ಅಲ್ಲಿ. ರೈಟ್. ನೀವು ಅಪ್ಲೋಡ್ ಯಾವಾಗಾದ್ರೂ ಮಾಡ್ಬೋದು. ಅವ್ರು ನೋಡಿದ ನಂತರ 1 hour, within 1 hour ನಿಮ್ಗೆ ಅದು ಬರುತ್ತೆ ನೋಡಿದ ನಂತರ. ಓಕೆ. ಆಮೇಲೆ 3 ಐಡಿಗೆ KYC ಮಾಡಬಹುದಾ ಸರ್?
ಒಂದೇ ಇವಾಗ ಒಂದೇ ಐಡಿಗೆ ನೆಕ್ಸ್ಟ್ ವೀಕ್ 1 or 2 weeks ಅಲ್ಲಿ 3 IDs ಗೆ ಮಾಡಬಹುದು. ಓಕೆ ಓಕೆ, ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್, ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಖಾದರ್ ಸರ್. ఎస్ అండి. నెక్స్ట్ రాజారాం గారు. సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఎవరికైనా రావచ్చు, ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తాం కాబట్టి త్వరగా చూసుకోండి సార్, ఉన్న టైం ని యూజ్ చేసుకోండి. ఇంకా మిగతా విషయాలు ఏమన్నా ఉంటే మీ సీనియర్స్ ని అడగండి సార్. మనకు వచ్చేసి ఫైనల్ చెప్పారు పేరు, ఫైనల్ టైం అయింది కాబట్టి మీ ఏమంటే నేను ముఖ్యంగా ఇంకొకటి ఏం చెప్తున్నానంటే మీ అప్లయన్స్ ఒకసారి ఆలోచించండి. ఎంత చిన్న చిన్న డౌట్లు అడుగుతున్నారు వాళ్ళకి అవి కూడా మీరు క్లారిటీ చేయడం లేదా అనేది ఒకసారి మైండ్ లో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మీరు ఎంత మాత్రం వాళ్ళతో టచ్ లో ఉన్నారు. ప్రాబ్లం చెప్పండి రాజారాం గారు, మీరు చెప్పండి. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు ఏం లేదు 5 స్టార్ వరకు విత్డ్రావల్ వచ్చేసి 5% అని చేస్తామన్నారు కదా సార్, అది ఏమైనా వస్తుందా? ఇప్పుడు అది యాక్చువల్ గా మనకి ఓల్డ్ సిస్టమ్ లో మనకి అదే ఉండేదండి. దీని గురించి మనం మాట్లాడుతున్నాము, కానీ ఇప్పుడు మార్పులు చాలా చేశారు, చాలా బెనిఫిట్స్ ఇచ్చి రీకన్సిడర్ అవుతుంది, రీడిస్కషన్ అవుతుంది. గతంలో ఈ బెనిఫిట్స్ అన్ని ఇంత బెనిఫిట్స్ లేవు. 5 స్టార్ అప్ టు 5 స్టార్ కి 5% మ్యాచింగ్ ఇన్కమ్ ఉండేది. అవును సార్, తర్వాత వచ్చేసి మనకి ఇది బిజినెస్ డెవలప్మెంట్ ఫండ్ అనేది లేదు. బట్ ఇవన్నీ కూడా కన్సిడర్ లోకి వస్తాయి, ఎందుకంటే కంపెనీకి కూడా రూపాయి మిగిలితే మనకు ఒక ₹1 ఇస్తారు. ఓకే సార్, రైట్ సార్. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్. మనకి మంచి సిస్టమ్ అనేది టెక్నికల్ సెషన్ లో అన్ని కూడా తెలుసుకొని ఉంటారు. ఓకే, అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇక్కడ నుంచి సార్ రైట్ సార్ కంక్లూడ్ చేయండి. ఎస్ సార్, కంక్లూడ్ అండి. మరి ఈ మిగిలినకి మీకు ఉన్న క్వశ్చన్స్ అన్నీ సార్ మీ అందరూ కూడా యాక్టివ్ అప్లైని ఒక్కసారి మీరు కాల్ చేయండి. వాళ్ళకి నిజంగా అన్ని విషయాలు తెలుసండి. మీరు వాళ్ళతో కాంటాక్ట్లకు వెళ్తే వాళ్ళకి ఫోన్ చేసినా మీరు వాళ్ళ ఫోన్లో ఇస్తారు. అయితే మనకి ఈ మొందా తుఫాను చాలా తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి జాగ్రత్తగా అందరూ ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు ఉంటూ మీరు జాగ్రత్తగా ఉంటే అందరూ కూడా సేఫ్గా ఉంటామండి. బీ సేఫ్ టు ఆల్ ఫ్యామిలీ మెంబర్స్. జై హింద్ అండి.